ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. ఋషివర్యులారా, ఇంతవరకు మేం వివరించిన కథాగమనంలో శుక్రాచార్యుని ద్వారా ఉద్భవింపబడిన అసుర శక్తులు గజానన గణేశునికి ఏ విధముగానూ కీడు కలిగించలేకపోయినవి. ఓ పరమజ్ఞాన సురుచి, అసురుల దాడికి మందిరమున భయవాతావరణము అలముకున్నది కదా. పుత్రవాత్సల్యమున వ్యాకులత చెందిన తల్లి పార్వతీదేవి మహాదేవుని శివునకు గజానన గణేశుడు సంకటముననున్నారని తెలిపారు కదా. ఓ చంద్రమౌళేశ్వర, కైలాసముపై అసురులు దాడి చేయుచున్నారు. మన ప్రియపుత్రుడు గణేశుడు సకల అసుర శక్తులతో ఒంటరిగా యుద్ధం చేయుచున్నారు. మన ప్రియపుత్రుడు సంకట స్థితిలో ఉన్నాడు. మన పుత్రుడు గజానన గణేశునికి సంకట స్థితే? అవును స్వామి, కైలాసంపై అసురులు దాడి చేసి రక్తపాతం సృష్టించారు. పార్వతీమాతకు తన పుత్రుని పట్ల ఉన్న పుత్రవాత్సల్యం, ప్రేమ ఎంతో మహోన్నతమైనవి, వర్ణింపనలవి కానివి. మహాదేవుడు తనని ఓదార్చిన అనంతరం కూడా ఆమె తన పుత్రుని ప్రత్యక్షముగా గాంచవలెనని ముఖద్వారము వద్దకు పరుగులు తీసినది. ఓ మహాముని, ఈ కథయందు తల్లి పార్వతీదేవి పుత్రవాత్సల్యము, భక్తుడైన విశ్వకర్మ పట్ల భగవంతుని ప్రేమ అమోఘము. అవును, విఘ్నేశ్వరుడు విఘ్న వినాశకుడు. జయ విజయుల ద్వారా మహాముని విశ్వకర్మ, వీరభద్ర మునివర్యులు కైలాస రక్షణార్థం తీవ్ర గాయాల పాలైనారని వినగానే మన విఘ్నేశ్వరుడు వారి విఘ్నములు తొలగించుటకై స్వయముగా అచటికేగినాడు. శౌనక ఋషి, సమస్త ఋషులారా, సకల దేవతలు ఇచ్చిన వరాల ప్రతిఫలం గజానన గణేశుని భక్తులకు ఎంతటి ఆనందదాయకమై సిద్ధించినదో గ్రహించినారు కదా. ఓ మునిశ్రేష్ఠ, భగవానుడు ఓంకారేశ్వరుని వాత్సల్యమును ఎవరు మాత్రం గ్రహింపకుందురు స్వామి. ఓంకారేశ్వర స్వరూపధారుడై విఘ్న వినాశకుడు గణేశుడు వారి సకల భక్తుల సహస్ర జన్మలను కృతార్థం చేశారు. ఋషివర్యులారా, దేదీప్యమానమైన వెలుగు ఎచట ఉండునో అచట అంధకారముండజాలదు. ఈ విధముగానే ఓంకారేశ్వరుని స్వరూపము గాంచినంతనే సంగరకాసురుడు మతి భ్రమించి భయభ్రాంతుడైనాడు. సురక్షాచక్రమును గాంచి పరుగులు తీశాడు. గురుదేవా, తండ్రి గారు, ఏమిటిది గురుదేవా? గురుదేవా, రక్షించండి గురుదేవా, రక్షించండి గురుదేవా. ఓ మహాముని, దైత్యగురు శుక్రాచార్యుడు తన మాయతో ఇరువురు శక్తులను ఉద్భవింపు చేయుట ఒళ్ళు గగురు పుట్టించెను. ఓంకారేశ్వరుని లీలలు గాంచారుగా. అసుర శక్తులు అగ్నిదేవుడు కుబేరుల రూపములు ధరించిన అనంతరం వారు సురక్షా చక్రమును దాటి లోనికి ప్రవేశించగనే వారి ఆలోచనలు స్వచ్ఛమైన నిర్మలమైన రూపు సంతరించుకున్నవి. ఆ సంఘటన సంగరకాసురునికి వజ్రాఘాతమైంది. వెనువెంటనే తేరుకొని వారిరువురిని ఆజ్ఞాపించినాడు. ఋషివర్యులారా, అటుపై ఈ కథాగమనం రసవత్తరంగా సాగనుంది. ఏ విధముగా శుక్రాచార్యుడు తన మాయాశక్తుల ద్వారా గజానన గణేశుని, ఆయన సృష్టించిన సురక్షా చక్రాన్ని చిన్నాభిన్నం చేయుటకు రణనీతి రచించాడో వినండి. తదుపరి కథను విని తరించండి మునిపుంగవులారా. ఈ అసుర శక్తులు సమస్త కైలాసమందు భీభత్సము సృష్టించుట
ఆరంభించినట్టులే లేరు. గురుదేవుని ఆదేశానుసారం ఇప్పటికే వారు కైలాసవాసులపై ప్రళయమై విరుచుకుపడవలె కదా, వినాశ తాండవము చేయవలె కదా. ఆ భీభత్సమును తాళలేక కైలాసవాసులు పాహిమాం పాహిమాం అని పరుగులు తీయవలె కదా. కైలాసమందలి సుగంధపూరిత సమీరము స్పృశించిన వెంటనే హృదయము మస్తిష్కము రెండు ఎంత హాయిగా అనిపించుచున్నవి. గౌరీనందన గణేశుడు, మహాదేవుడు శివుడు, తల్లి పార్వతీదేవి తమ భక్తుల పాలటి ఎంతటి వాత్సల్యం కలిగి ఉన్నారు కదా. ఓంకారేశ్వరుడు నిర్మించిన ఈ సురక్షా చక్రం సమస్త కైలాసమందు హర్షణీయమైన ఆనందదాయకమైన వాతావరణం నెలకొల్పినది కదా. శక్తులారా, అసుర శక్తులారా, కైలాస సరిహద్దు ఆవలి నుండి వెనువెంటనే వెలుపలికి రండి. సంగరకాసురా, నీకు నీ మృత్యువు పట్ల భయం లేదా? కైలాసం సరిహద్దునకు ఒంటరిగా ఎలా వచ్చావు? మీకు ఎంతటి అహంకారము! అవును, నీ ఎందలి దుష్ట ప్రవృత్తి నుండి జన్మ జన్మలకు నీవు విముక్తిని కాంక్షించినట్లయితే గౌరీనందన గణేశుని ముందెన్నడు నీ శిరసు రిక్కించకు. మా కైలాసనాథుని శరణు కోరుకో. ఆ! ఎంతటి దుస్సాహసము మీది! త్రిలోక విజయుడు తారకాసురుని పుత్రుడు మహాబలి ఈ సంగరకాసురుని ముందు ఆ దుష్ట బాలగణేశుడు, అతని తండ్రి ఆ మహాదేవుని మహిమను కీర్తించుతున్నారా? గురుదేవుడు తమ శక్తియుక్తులతో మేము దేవతలుగా మలిస్తే మీరు అసుర ప్రతిష్టను విస్మరిస్తారా? గురుదేవుడు మీ ఇరువురిని సృష్టించినది ఆ బాలగణేశుని, ఆ కైలాసనాథుని మహిమను కీర్తిపుటక. చెప్పండి దుష్ట అసుర శక్తులారా. సంగరకాసురా, ఏమిటి నీ మూర్ఖపు ప్రేలాపన? ఎవరి గురుదేవుడు? ఎవరా గురుదేవుడు? అసుర శక్తులారా, మీరు దైత్య గురుదేవుడు శుక్రాచార్యునినే అవమానించుతున్నారు. దీని పరిణామం ఏమిటో మీరిరువురు ఎరింగినట్టుల లేరు. పరిణామమేమిటో నీవు ఎరింగినట్టులో లేవు సంగరకాసురా. అసురా, నీ హద్దు మీరి ఒక్క అడుగు కూడా వచ్చు ప్రయత్నం చేయకు సంగరకాసురా. ఈ కైలాస పుణ్యస్థలి ఎందు నీ తుచ్చ పాదం మోపినచో నీ సమస్త దైత్య సామ్రాజ్యం యావత్తు నిర్వీర్యమైపోతుంది. శుక్రాచార్యుని మస్తకం ఖండింపబడక మానదు. మీ సమస్త అసురులు ఆహాకారాలు చేస్తారు సంగరకాసురా. చాలించు వ్యర్థ ప్రేలాపన. నీకీ సంగరకాసురుని శక్తి తెలియక పేలుతున్నట్లున్నావు. గౌరీనందుని గణేష్ని మహాదేవుని శక్తి ఏపాటితో తెలియక పేలుతున్నది నీవు. అది తెలియకనే ఈ పవిత్ర పుణ్యస్థలి యందు నిరంతరము సంగ్రామం కాంక్షించుచున్నావు. గుర్తుంచుకో సంగరకాసురా, మహాదేవుడు బోళాశంకరుడని భ్రమించకు. గజానన గణేశుడు క్షమించుచున్నాడు కదా అని విర్రవీగకు. అన్యథా ఏదో ఒక రోజు ఈ సృష్టి యందు అసురులు దైత్యులన్నవారు ఒక్కరు కానరారు. అది నిలువరింపుట నీ గురువు శుక్రాచార్యుని మహోన్నత శక్తుల తరము కూడా కాదు సంగరకాసురా. అవమానం! మా గురుదేవునికే అవమానం! గురుదేవా! 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 రా సంగరకాసురా రా. నీ భృగుటి ముడివడు చూసినంతనే మాకు నీవెందుకో కోపోద్రిక్తుడు అయినట్లున్నది. గురుదేవా, మీ వంటి వారిని అవమానిస్తుంటే కోపోద్రిక్తులు కానివారెవరు? మమ్మ అవమానించిన వారెవరు సంగరకాసురా? అవహేళన చేసిన వారెవరు? గురుదేవా, మేము కైలాస శిఖరమందు మీరు సృష్టించిన శక్తులగాంచి వస్తున్నాం. ఆ ఇరువురు శక్తులు మీ ఆదేశానుసారం అగ్ని కుబేరుల రూపమున ఆ కైలాసమందు ప్రవేశించినారు. కాని గణేశుడు సృష్టించిన సురక్షా చక్రం దాటిన మరుక్షణాన్ని వారి ఆచార వ్యవహారాల యందు ఊహాతీత ప్రవర్తన అంకురించినది. తదుపరి వారిరువురు శివభక్తులైపోయారు. ఏమిటి నీవంటున్నది నిజమా సంగరకాసురా? అవును గురుదేవా, ఇది నిజమే. వారిలో అంకురించిన ప్రవర్తన చేత వారు మమ్ములనే గణేశుని భక్తులవని కైలాసమందు ప్రవేశించవద్దని వేడుకొనుచున్నారు. ఇది వారి నికృష్టతకు తార్కాణం కాక మరేమిటి గురుదేవా? మీరు గనక మాకు అనుమతిస్తే గురుదేవా, ఈ క్షణమనే వెళ్ళి వారిని భస్మం చేసి వస్తాం. సంగరకాసురా, మేఘములు అలుముకున్న సమయమున మన ఛాయ ఎప్పుడూ సుస్పష్టముగా ఆగుపించదు. ఛాయ స్పష్టముగా ఆగుపించవలనన్న మేఘములు తొలగిపోవుట అత్యంత ఆవశ్యకము. మా ఆకాంక్ష మా అసుర శక్తుల వినాశనం కాదు. మా యొక్క ఆకాంక్ష
శివపార్వతుల అంశగా జనించు ఆ పుత్రుని సంహారం ఎందుకనైనా వాడు నీ తండ్రి దైత్యరాజు తారకాసురుని మృత్యుకారకుడు గనక. సంగరకాసుర, శివ అంశ నుండి రక్షింపబడుటకు శివుడు పార్వతుల సంయోగాన్ని నిలవరించక తప్పదు. దాని కొరకు కైలాస వినాశనం అత్యంత ఆవశ్యకము. మా యొక్క ఆకాంక్ష అదే గురుదేవా, మా ఆకాంక్ష అదే. మరి కైలాస వినాశనం సంభవించుట ఎట్లు? దానికి మంచి ఉపాయం ఉంది సంగరకాసురా, దానికి మంచి ఉపాయం ఉంది. శీఘ్రముగా తెలుపండి గురుదేవా, శీఘ్రముగా తెలుపండి. సంగరకాసురా, మేము సహస్ర రాగిణి యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞం నుంచి సహస్ర యోధుల యొక్క అధిపతి మహాబలి బండాసురుని మేము ఉద్భవింపజేస్తాం. శీఘ్రముగా చేయండి గురుదేవా, శీఘ్రముగా చేయండి. కైలాస వినాశనము గాంచుటకు మేమెంతో ఆతృతగా ఉన్నాము. అతిగా ఆత్రపడుట మంచిది కాదు సంగరకాసురా. అతిగా ఆత్రపడి వేయు పథకములెంతటివైనా పటాపంచలు కాక మానదు. అప్పుడు నీవు ధైర్యముగా ముందుకు సాగవలే, ధైర్యముగా. మా జీవితమున అధైర్యమే అలుముకొన్నది గురుదేవా. ఆ మృత్యువు మా జీవన ముఖద్వారమందు నిలుచని ఉండగా మాలో ధైర్యమిటను పుంజుకొనగలదు. మా జీవితం అంధకార బంధురమై గోచరించినప్పుడు మాలో ధైర్యమిటను పుంజుకొనగలదు. గురుదేవా, గణేశుని స్వప్నమందు గాంచిన మా నఖసిక పర్యంతము భయముతో ప్రకంపించుచున్నది. ఈ స్థితిన ధైర్యమిటను పుంజుకొనగలదు గురుదేవా. మాలో ధైర్యమిటలు అంకురించును. మేము కైలాసమును వినాశం గావింపుడు సర్వసిద్ధం చేశాం సంగరకాసురా, సర్వసిద్ధం చేసి ఉంచాం. బండాసురా ప్రత్యక్షంగా, బండాసురా ప్రత్యక్షంగా, బండాసురా ప్రత్యక్షంగా. దైత్యగురు శుక్రాచార్యులకు సహస్ర కోటి ప్రణామాలు. గురుదేవా, ఆజ్ఞాపించండి. బండాసురా, నీ యొక్క శక్తి అద్భుతం. నీ వద్ద ఉన్న సహస్ర యోధా వాహిని అద్భుతం. ఇక నీ ప్రతి యోధిని వద్ద సహస్ర గజముల శక్తి మహా అద్భుతం. ఆజ్ఞాపించండి గురుదేవా. ఆ త్రిలోకాల యందు రక్తపుటేరులు పారించనా? మీరు ఆజ్ఞాపిస్తే శవాలు రాసులుగా పోసి పర్వత శిఖరాలు సృష్టించనా? గురుదేవా, మీరు ఆజ్ఞాపిస్తే త్రిలోకాలను చాపలా చుట్టి తమ పాదాల వద్ద పడవేయనా? బండాసురా, నీలోని క్రూరత్వం ఏపాటిదో మేమెరుంగమా ఏమి? నీ సేనని పురిగొల్పి సంపూర్ణ త్రిపుర లోకమియందు బీభత్సం సృష్టించమని చెప్పు. నామరూపాలు లేకుండా చేయమని చెప్పు. క్షమించండి గురుదేవా, మాకర్థమవుటలేదు. భండాసురుడు త్రిపురయందు సృష్టించు భీభత్స భయానక తాండవమునకు మా తండ్రి గారి రక్షణకు సంబంధమేమిటి? సంబంధం ఉంది తారకాసురా, సంబంధం ఉంది. బండాసురుడు సృష్టించు భయానక బీభత్సముల కారణాన త్రిపురవాసులు తల్లి త్రిపుర సుందరి అయిన లలితాదేవి శరణు కోరెదరు. తన త్రిపురవాసుల సంరక్షణార్థం లలితాదేవి తప్పక వస్తుంది. బండాసుర, అప్పుడు నీవు లలితాదేవితో యుద్ధం చేయు సమయాన జయ విఘ్న మంత్ర ప్రయోగం చేయవలే. దాని కారణాన తల్లి త్రిపుర సుందరి సేన సకల శక్తులు నిద్ర, తంద్ర, అలస్య, నిస్సత్వలో స్పృహ కోల్పోతారు. ఇకప్పుడు ఆ త్రిపుర సుందరి దేవి విఘ్నములు వినాశనం గావింపుటకు విఘ్నేశ్వరుడు గణేశుని ప్రత్యక్షం గావించును. ఇక గణేశుడు సిద్ధి వినాయకుడు ఆమె పిలుపు విని సాయం అందించవలెనని పరుగున వస్తాడు. కైలాసమును వీడి వస్తాడు. అతను కైలాసమును వీడిన అనంతరం అతని సురక్షా చక్రం శక్తిహీనమైపోతుంది. ఇక అప్పుడు సంగరకాసురా, నీవు నీ అసుర సైన్యంతో ఆ కైలాసంపై దాడి జరుపు. సమస్త కైలాసాన్ని వినాశనం గావించు. గురుదేవా, ఇక సమస్త త్రిపురము యందు బీభత్స భయానక తాండవము జరుగును. అప్పుడు తప్పగా గణేశుడు కైలాసము విడి త్రిపురమునకు రాక తప్పదు. గురుదేవా, రాక తప్పదు. సేనాపతి విశుక్ర గురుదేవుని ఆజ్ఞానుసారం మనం త్రిపుర లోకము యందు భయానక బీభత్సం సృష్టించవలెను. బండాసురా, గురుదేవుడు మమ్ము స్మరింపడమే మాకు ఎనలేని గర్వకారణము. సేనాపతి, మనం అత్యంత శీఘ్రముగా గురుదేవుని ఆజ్ఞను పాటించాలి. త్రిపుర లోకమందు మనం ఇప్పుడే దాడి చేసి భయానక బీభత్సం సృష్టించవలే. దాడి చేయండి, దాడి చేయండి.
ఆగండి భండాసురా! మీ త్రిపుర సర్వనాశనం కాక తప్పదు. దాడి చేయండి.